ఆడియన్స్ అలా చేస్తే మాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ రష్మిక మందన్న గారు రీసెంట్గా మాట్లాడారు. మరి తన సినిమాల విషయంలోనే అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, అది కూడా డియర్ కామ్రేడ్ అని చెప్పేసి. అంటే ఎందుకు జనాల గురించి తను అట్లా మాట్లాడాల్సి వచ్చింది? సో ఖచ్చితంగా రష్మిక మందన్న గారు అయితే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కోసం ఆవిడ ప్రమోషన్స్ తిరుగుతున్నారు. నవంబర్ 7వ తారీఖు సినిమా అయితే విడుదలవుతుంది అనమాట. గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీనే కానీ హీరోయిన్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండే సినిమాలాగా దీన్ని తీర్చిదిద్దారనమాట. సో ఈ ప్రమోషన్స్లో భాగంగా ఆవిడ మాట్లాడుతూ ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే డియర్ కామ్రేడ్ గురించి అడిగినప్పుడు, సో దాంట్లో అంటే విజయ్ దేవరకొండ గారి గురించి ఎప్పుడు అడిగినా కూడా ఆవిడ కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. మరి రీసెంట్గా వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని చెప్పి మాట్లాడే న్యూస్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విజయ్ దేవరకొండ వస్తారని చెప్పి అల్లు అరవింద్ గారు అన్నారు. సో అయితే డియర్ కామ్రేడ్ గురించి మాట్లాడినప్పుడు ఆ సినిమా ఫెయిల్ అయిందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు జనాలు ఆదరించకపోతే సో అది ఎందుకో బాధ అనిపిస్తుంది. సో అదొక ఆడవలసిన సినిమా కానీ ఆడలేదు. సో జనాలకు రీచ్ అవడంలో ఎక్కడో అది ఫెయిల్ అయింది. సో ఈ విధంగా చెప్పి ఆవిడైతే చెప్పడం జరిగిందనమాట. సో డియర్ కామ్రేడ్ ఆడాల్సిన సినిమా, మంచి సినిమా. జనాల ఒపీనియన్ కూడా అదే. సాంగ్స్ బాగుంటాయి, టేకింగ్ బాగుంటుంది, ఒక చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్యామిలీస్ కూడా చూసేవి, ఎక్కడ బూతులేం లేకుండా. సో మరి ఎక్కడో ఫెయిల్ అయిందంటే, అంటే కొన్ని సినిమాలు ఆటోమేటిక్గా జనాలు ఈ రోజుల్లో దేన్ని ఫ్లాప్ చేస్తారు, దేన్ని హిట్ చేస్తారని తెలియదు అనమాట. సో అందులోనూ విజయ్ దేవరకొండ గారి సినిమాలన్నీ కూడా వరుసగా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆయన సినిమాల మీద కాదనమాట హేటెడ్, ఆయన మీద పర్సనల్ హేటెడ్ ఉందేమో జనాలకు అన్నట్టుగా. సో ఫ్యామిలీ స్టార్ అలా ఎన్ని సినిమాలు వచ్చినా, కింగ్డమ్ కూడా 70% రికవరీ వచ్చిందని చెప్పారు, ఫుల్గా అది ఆడలేదు. సో ఏంటంటే హైప్ ఉన్న సినిమా అయినా, హైప్ లేని సినిమా అయినా విజయ్ దేవరకొండ గారికి వర్కౌట్ అవట్లా. సో ఆయనకి అర్జున్ రెడ్డి, వెంటనే గీతా గోవిందం, ఆ వెంటనే మహానటిలో ఒక ఛాన్స్ కానీ, సో అలా ఇంకా టాప్లోకి వెళ్ళిపోయాడు అనుకున్న టైంకి ఆ తర్వాత నుంచి ఇంకా ఎక్కడ చూసినా డౌన్ఫాల్ కనిపిస్తుంది అనమాట. ఆ నోటా కానీ, డియర్ కామ్రేడ్ కానీ, ఏది చేసిన లైగర్ అయితే డిజాస్టర్ ఇంకా. సో ఇట్లా ఏ సినిమా చేసిన ఫ్లాప్ అనిపిస్తుంది. సో మరి ఆ డియర్ కామ్రేడ్ మటుకి ఉన్నాటిలో కొంచెం ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు, వనంలో తులసి మొక్క అనుకోవచ్చు అన్నట్టుగా. సో మరి ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందని దాని గురించి ఇప్పుడు హీరోయిన్ అడిగినా కొన్ని మంచి సినిమాలు ఫెయిల్ అయితే ఆ తర్వాత చెప్పుకోవడానికి కారణాలు కూడా ఏం మిగలవు అనమాట. సో అట్లా ఉంటుంది పరిస్థితి. సో మరి డియర్ కామ్రేడ్ అనేది ఆడుంటే బాగుండేదేమో. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి గుర్తు చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బాధ కలుగుతుంది, అరే అది సినిమా ఆడలేదు అని చెప్పి. సో చేసిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అనమాట అలాంటి సినిమాలు చేస్తే. మరి రష్మిక గారు గర్ల్ ఫ్రెండ్ అనేది ఎలా ఉండబోతుంది? ఆవిడ రీసెంట్గా కుబేరాతో మంచి హిట్ కొట్టారు. అంతకుముందు రకరకాలుగా పుష్ప కానీ, చావా కానీ, ఎలా చూసినా ఆవిడకి ఫుల్ ఫేట్ నడుస్తుంది. రష్మిక గారికి టాప్ హీరోయిన్ అయి కూర్చున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఆవిడ ప్రాధాన్యంగా వస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూద్దాం.